హలో అండి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వారం కదా, అందరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. ముందుగా అయితే మీరు వ్లాగ్ అంతా కూడా చూసేయండి. నేను ఎక్కడో చోట మీకు గివ్ అవే గురించి రూల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. వీడియో మధ్యలో యాడ్ చేస్తాను ఎక్కడో చోట, ఓకేనా? మీరైతే వీడియో చూసేయండి. కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు మీరు ఈ ఫ్రైడే ఎలా జరుపుకున్నారు ఏంటా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు కమెంట్ చేయండి, ఓకేనా? మీరైతే వ్లాగ్ చూసేయండి. మరి ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అయిందండి. బాగా వర్షం పడుతుంది, మబ్బులు పట్టినాయి, బాగా చల్లగా ఉందనమాట. బాగా హెవీగా ఏం పడట్లేదు వర్షము, జస్ట్ చిన్నగా పడుతుంది అంతే. 2 డేస్ నుంచి ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఏదైనా వర్క్ చేసుకుందామన్నా కూడా బాగా ఏంటో ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. ఈ వర్షం పడటం వల్ల ఏం చేయబుద్ధి కాక బద్ధకంగా అలాగే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఇంకా రొటీన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముగ్గు వేసుకొని పూజకి అదంతా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవడమేనమాట. ఇంకా నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడంతా వైట్గా ఉండటం వల్ల ముగ్గు అనేది అసలు కనిపించదు, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను అట్లా ముగ్గు అనేది వేసుకుంటాను. డైలీ వేయనండి, ఫెస్టివల్స్ అప్పుడే వేస్తాను ఇక్కడ. ఎందుకంటే దీని మీద వేసినా కూడా కనిపించదు, అందుకని ఫెస్టివల్స్ అప్పుడు అంటే ఇంక కంపల్సరీ వేయాలి కాబట్టి వేయటమే. నాకైతే ఇలా ముగ్గు వేసుకొని బయట డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అంతకుముందు ఉన్న హౌస్లో అయితే మేము కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళం, అక్కడ బాగుండేదన్నమాట ముగ్గు అది వేసుకోవడానికి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ పైగా మొత్తం ఇంటి ముందు అంతా కూడా ఇలా వైట్గా ఉండటం వల్ల ముగ్గేసినా కూడా కనిపించదు, అందుకని వేయటమే మానేశాను. ఇంక ఇట్లా పసుపు కుంకుమ అది వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పా కదా, అందుకోసమే అలా వేసుకుంటున్నానండి. మామూలు నార్మల్ ముగ్గుతో వేస్తే ఏమవుతుందంటే ఎవరైనా తొక్కారంటే ఇల్లు అంతా అవుతుంది, అందుకని చాక్ పీస్తో వేస్తే కనీసం మనకి తొక్కినా కానీ ఇల్లు అంతా అవ్వకుండా ఉంటుందనేసి చాక్ పీస్తో వేశాను. ఇప్పుడు వచ్చేసి నేను గడపను కూడా పూజించుకున్నాను. నేను అక్కడి నుంచి మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూసేయండి, ఓకేనా? మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోలో నేను గివ్ అవే గురించి అనౌన్స్ చేశాను కదా, లాస్ట్ వరకు కూడా చూసేయండి.
మేము ఉండేది అప్స్టేర్ అని చెప్పా కదండి, అందుకోసమని మెట్టు దగ్గర ఇలా పసుపు కుంకుమ అది వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్లా వేసుకున్నాను. అక్కడ ఇందాక చూపించాను కదా, అక్కడ ముగ్గది వేసి గడపని అట్లా పూజించుకున్నాను అనమాట. మీరైతే ఇప్పుడు అది చూసేయండి. స్టవ్ దగ్గర కూడా ఇలా పూజించుకోవాలండి, మనకి లక్ష్మీదేవితో సమానం అనమాట అండి. ఇప్పుడు వచ్చేసి నేను నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. సేమియా కేసరి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సేమియా కేసరి ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి రెసిపీ. ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ముందుగా వచ్చేసి ఇలా నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను. అందులో నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, ఎవరికి ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కోసం కొంచెం కాజు, కిస్మిస్, అలాగే బాదం పలుకులు తీసుకున్నాను. ఈ 3 కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే త్వరగానే ఫ్రై అయిపోతాయండి. డ్రై ఫ్రూట్స్ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, కిస్మిస్ అది కూడా ఫ్రై అయిపోయింది. ఎంత మంచి కలర్ వస్తుందో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం సేమియా కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. 1 కప్ సేమియా తీసుకున్నాను నేను. ఇప్పుడు అదే కప్పు కొలతతో మిగతావి కూడా వేసుకుంటా. సేమియాను కూడా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టమాకండి, హైలో పెడితే కిందంతా కూడా మాడిపోతాయి, అస్సలు బాగా రాదు సేమియా. బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది. అలాగే తర్వాత మనకు సేమియా కేసరి కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కొద్దిసేపు అలాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి, తిప్పుతూనే ఉండాలి. మనము ఆపామంటే కిందంతా అతుక్కుపోతుంది. నాన్ స్టిక్ బాండీ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నాన్ స్టిక్ యూజ్ చేయను, ఏవో కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తాను. అన్నిటికీ నాన్ స్టిక్ యూజ్ చేయడం కూడా మంచిది కాదంటారు కదా, అందుకోసమని. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇట్లా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి, సపరేట్ ప్లేట్లోకి, ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున అతుక్కుంటుంది. నాన్ స్టిక్ బాండీ అయితే ఏమంత అతుక్కోదు, కానీ స్టీల్ది కానీ ఇంకేదన్నా అయితే మట్టుకు అతుక్కుంటూ ఉంటుంది, తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. బాండీ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నానో ఆ కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత సేమియా వేసామంటే అతుక్కోకుండా బాగా వస్తుందంట. మరగకుండానే వేసేసామనుకోండి బాగా ఏమవుతుందంటే అతుక్కున్నట్టు వచ్చేస్తుంది. అందుకని బాగా తెరలేటప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా వేసేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత లైట్గా తిప్పుతూ ఉండాలి, అవి బ్రేక్ అయిపోతాయి కదా, కొంచెం లైట్గా చూసుకుంటూ ఉండాలి. చాలామందికి సేమియా పర్ఫెక్ట్గా రాదండి, కానీ ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే పర్ఫెక్ట్గా మనకు సేమియా అనేది ఈజీగా వస్తుంది.
ఫస్ట్ శుక్రవారం కాబట్టి నేను సింపుల్గా సేమియా కేసరి చేశాను. అదే రెండో శుక్రవారం అయితే మనం 5 అని 9 అని అలా చేస్తాం కదా. ఫస్ట్ శుక్రవారం కాబట్టి సింపుల్గా 3 ఒకటే చేసేసా. సేమియా కొంచెం ఉడకనివ్వాలండి. మధ్యలో కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది ఆప్షనల్, మీ ఇష్టం అండి. నాకు ఆ ఫ్లేవర్ అనేది ఇష్టము కాబట్టి నేను యాడ్ చేశాను. పైగా మనకి నెయ్యి యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కేసరి చేసినప్పుడు బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే విడివిడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకని నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నేను మధ్యలో 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా సేమియా ఇట్లా వచ్చినప్పుడు అన్నీ విడివిడిగానే ఉన్నాయి. సేమియా ఉడికిందో లేదో చూసుకుంటే ఉడికిందనమాట. ఇట్లా బ్రేక్ అవుతుంది మధ్యలోకి. అలా బ్రేక్ అయినప్పుడు మనం ఏ కప్ అయితే తీసుకున్నామో సేమియా, ఆ కప్పుతో 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే, మీరు షుగర్ కొంచెం పర్వాలా తినేవాళ్ళు 3/4 వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ యాడ్ చేసుకున్నానండి. మేము షుగర్ కొంచెం లిమిట్లో తింటాం కాబట్టి 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం బాగా తిప్పుతూనే ఉండాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత. షుగర్ యాడ్ చేశాక ఏమవుతుందంటే మొత్తం కూడా సిరప్లా వస్తుంది అనమాట. పైన అంతా కూడా పాకం వచ్చేస్తుంది. షుగర్ అంతా కరిగిపోయి కొంచెం వాటరీగా అవుతుంది మళ్ళీ. అయినా పర్వాలేదు, మీరు తిప్పుతూనే ఉండండి, ఎందుకంటే అడుగున అతుక్కుంటుంది కాబట్టి తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టేసేయండి పూర్తిగా ఫ్లేమ్ అనేది. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మంచి కలర్ వస్తుందండి. మీకు ఈ స్టేజ్లో మీరు కావాలంటే కేసరి కలర్ ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో కలిపేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో నైవేద్యం కోసమే కాబట్టి కేసరి కలర్ అనేది యాడ్ చేయట్లేదు. ఆర్టిఫిషియల్ కలర్స్ అది హెల్త్కి అంత మంచిది కాదండి. ఎలా ఉందో అలా తినటమే మంచిది. మీరు ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్కి లేదా ఏదైనా గెస్ట్ వస్తున్నారంటే మటుకు యాడ్ చేసుకోండి. నాకు ఈ కలర్ ఓకే అందుకని చెప్పి నేను ఇట్లనే ఉంచేసాను. షుగర్ అంతా పైకి వచ్చినప్పుడు భలే మంచి కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను, ఇంకొక స్పూను. షుగర్ కూడా కరిగేటప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా. మళ్ళీ కూడా మనం తిప్పుతూనే ఉండాలి. మనకంతా కూడా ఇట్లా విడివిడిగా కాకుండా ఒకవైపుకే వస్తుందండి. అప్పుడు మనకి సేమియా అనేది, కేసరి అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు కొంచెం అంతా యాలకుల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఊరికి యాలకులు కొట్టేసి యాడ్ చేసుకున్నాను, ఒక 2 కానీ 3 కానీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమియా కేసరి. ఈజీగా కూడా ప్రిపేర్ చూసారా అంతా కూడా ఎలా వచ్చేస్తుందో. ఇట్లా వచ్చినప్పుడు మనకు సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుంది. అదైతే అసలుకి విడివిడిగా ఉన్నాయండి. మీకు కెమెరాలో అలా కనిపిస్తుందేమో కానీ విడివిడిగా బాగా వచ్చింది సేమియా అనేది. ఇప్పుడు మనం కొంచెం అంతా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నైవేద్యం రెడీ అయిపోయింది. చూసారా చాలా బాగా వచ్చిందండి సేమియా కేసరి. మీరు కూడా ట్రై చేయండి, చాలా
ఇక్కడ వచ్చేసి రితిక్కి టిఫిన్ పెడదామని కూర్చున్నానండి. ఇడ్లీ అనమాట. వాడైతే టిఫిన్ చేసేటప్పుడు రైమ్స్ పెట్టామంటే చక్కగా తినేస్తాడు. టిఫిన్ పెట్టే టైం వరకు మటుకు రైమ్స్ పెడతానండి, వీటి టైంలో పెట్టను. అట్లా పెడితే ఏమవుతుందంటే వాడు హాయిగా తినేస్తాడు అనమాట. అందుకోసమని అలా. వచ్చేసి నా ఫస్ట్ గివ్ అవే అండి. నా ఛానల్లో ఫస్ట్ సారి గివ్ అవే అనేది ఇవ్వబోతున్నా అనమాట. గివ్ అవే రూల్స్ మీరు ఆల్రెడీ చాలా ఛానల్స్లో చూసే ఉంటారు. మీరు ఖచ్చితంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కంపల్సరీ నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఇప్పుడు దా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది నాకు నోటిఫికేషన్ వస్తుందండి ఖచ్చితంగా, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారనేది. అలాగే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఈరోజు ఫ్రైడే కదా, ఈ రోజు నుంచి నెక్స్ట్ 16th దాకా, ఈ మంత్ 16th దాకా గివ్ అవే అనేది రన్ అవుతుందన్నమాట. 16th కానీ 17th కానీ నేను కమెంట్ పిక్కర్ ద్వారా పిక్ చేసుకొని ఒక కమెంట్ని మీకు గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఒకళ్ళకి మాత్రమే గివ్ అవే అనేది ఇవ్వబడుతుందండి. నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేస్తాను ఏదో ఒకటి. నేను కొరియర్ ద్వారా కాకుండా ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేస్తాను. ఏమి ఇస్తాను అనేది కూడా విన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక 3 ఆప్షన్స్ ఆర్ 2 ఆప్షన్స్ ఇస్తాను. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తాను, ఓకేనా. ఒకవేళ లేడీస్ అయితే కుర్తీ కానీ స్ట్రైట్నర్ కానీ అలాంటిది ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా గివ్ అవే రూల్స్ గురించి వచ్చేస్తే మీరు కంపల్సరీ నా సబ్స్క్రైబర్ ఉండాలి. నేను ఈ రోజు నుంచి మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపల్సరీ మీరు వాచ్ చేయాలి కంపల్సరీగా. ప్రతి వీడియోకి కింద కమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆ వీడియో ఎలా ఉంది ఏంటనేది. అలాగే లైక్ చేయాల్సి ఉంటుంది, అలాగే షేర్ కూడా చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మీరు వాచ్ చేశారా లేదా, ఫుల్గా మీరు వీడియో అనేది వాచ్ చేశారా లేదా అని కూడా నాకు వాచ్ టైం ద్వారా తెలిసిపోతుందండి. మీరు ఎంత టైం వాచ్ చేశారు ఏంటి అనేది. కంపల్సరీ మీరు నా వీడియో మొత్తం కూడా వాచ్ చేయాల్సి ఉంటుంది. హెడ్డింగ్స్ చూసేసి హెడ్డింగ్ కింద కమెంట్లో కూడా నేను శారీ కలెక్షన్ పెట్టినట్లయితే నైస్ శారీ కలెక్షన్ అనేది అట్లా కమెంట్ చేయొద్దు. మీరు వీడియో కూడా ప్రతిదీ ఫుల్గా చూడాల్సి ఉంటుంది, తర్వాత కింద కమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను వాచ్ టైం చూస్తాను మీరు ఎంతసేపు వాచ్ చేశారు ఏంటి అనేది, ఓకేనా. ఇవేనండి గివ్ అవే రూల్స్, చాలా సింపుల్గా ఉన్నాయి, ఫాలో అయిపోవచ్చు మీరు. ఇప్పటిదాకా నా సబ్స్క్రైబర్ అవ్వనట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. నా వీడియోస్ ప్రతి ఒక్కటి ప్రీవియస్ వీడియోస్, ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్, అలాగే ఇప్పుడు అప్లోడ్ చేయబోయే వీడియోస్ కూడా కంపల్సరీ అంతా వాచ్ చేయండి, ఓకేనా. ఇంతేనండి ఈ వ్లాగ్ అనేది. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా.